ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు 2024 సంవత్సరం. పున్నమి ఘాట్ దగ్గర షాలిం ఫుల్ గాస్పెల్ చర్చిలో జరిగిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్, అందులో పాల్గొని ఇప్పుడే వచ్చాను. సంతోషిస్తున్నా, అంటే కుతూహలం అన్నమాట. కుతూహలం అబాటమే నా దేవుని సన్నిధిలో, ఆనందమానందమే నా దేవుని సన్నిధిలో, ఆనందమానందమే నా దేవుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా దేవుని సన్నిధిలో. పాపమంత పోయెను, శాపమంత తొలగిను యేసుని రక్తముతో, కృపతోటి రక్షణ. దేవుడు నాకు రోజు ఆయనతో ఉండమన్నాడు. అందుకే కుతూహలం అంటే ఏంటి? కుతూహల మార్బాటమే నా దేవుని సన్నిధిలో, ఆనందమానందమే నా దేవుని సన్నిధిలో. కుతూహలం అంటే సంతోషం, ఉత్సాహం. ఆ విధంగా నేను దేవునిలో ఉన్నా. కానీ ఒంటరి బ్రతుకు ఒకసారి చూపులో కూడా తేడా వస్తుంది. ఇక 2025 సంవత్సరం నుండి బయటికి వెళ్ళాలి మానుకొని ఇంటి పట్టునే ఉండి ప్రార్థన చేస్తా. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. కీర్తన 8వ కీర్తన అనుకుంటా, నన్ను అడుగు జనములను స్వాస్థ్యంగా భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. కాబట్టి దివారాత్రులు ప్రార్థన చేస్తూ బయట ఎక్కడ తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలనేది నా కోరిక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ అన్నట్టు కళతోటి ఫిలోమిన్ తెలుసా మీకు? వాళ్ళ డాడీ ఆటో తోలుతుంటాడయ్యా, 8th క్లాస్ చదువుతాడు. సర్లే, ఆ పిల్లడు నా దగ్గరికి వచ్చి సహకారం ఇస్తుంటాడు. అతను మంచి మార్కులతో పాస్ అవ్వాలి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.